నువ్విలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? సెల్యూట్ కొట్టి కొట్టి నేనొక పోలీసుననే డిపార్ట్మెంట్ గుర్తు చేస్తుంది. కానీ నన్ను నాన్న అని పిలిచేది నా కూతురు మాత్రమే. తనను పిలుస్తుంటే నా ఆయుష్ కూడా తను పోసుకొని 1000 ఏళ్లు బతకాలని కోరుకునేవాణ్ణి. భరత్, మన పిల్లల చేత నాన్న అని పిలిపించుకోవడం ఒక అడిక్షన్. ఆ పిలుపుని ఒక్కరోజు వెనకపోయినా కూడా ఏదో దిగులుగా ఉంటుంది, ఏదో కంగారుగా ఉంటుంది. తెలుసా, తన నవ్వు, తన ఆట పాట చూసి తెగ మురిసిపోయేవాణ్ణి. కాని తనకొచ్చిన వ్యాధి నన్ను తిన్నగా స్వర్గం నుంచి నరకానికి తోసేసింది. భరత్, నా కూతురికి సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉందట. ఆ దేవుడు తనకి ఎందుకు ఆ ప్రాబ్లం ఇవ్వాలి? ఫస్ట్ టైం ఈ కాకి భయం రావడం మొదలైంది. నా కూతురు గుండె కొట్టుకుంటుందా లేదని తరచు చూస్తూ ఉండేవాణ్ణి. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నాను. డోనర్ దొరికారు, కానీ తన బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. రేర్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అట. 100 కోట్లలో 100 మంది ఉంటే పెద్ద విషయం. ఆ 100 మందిలో ఎవరు ట్రాన్స్ప్లాంట్ ఒప్పుకుంటారు? ఆ రోజే నా కూతురు మీద ఆశలు వదిలేసుకున్నాను. అది వరు దొరికేక మారింది. ఆ రోజే నాలో ఉన్న పోలీస్ చచ్చిపోయాడు. తండ్రి రూపంలో ఉన్న ఓ క్రిమినల్ పడగెత్తిన పాములాగా లేచి నుంచున్నాడు. ఆ రోజే ఈ ప్లాన్ వేశాను. ఎవరిని నమ్మలేను గనక నా ఫ్రెండ్ నానిని పంపి వరుని కిడ్నాప్ చేయమన్నాను. నా కూతురు బతుకుతుంది, నా కూతురు చిరంజీవిగా ఉంటుందనుకున్నాను. అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. ఏదో ఒకటి చేసి నిన్ను మోసం చేద్దామనుకున్నాను. ఆ దేవుడే నన్ను మోసం చేశాడు. కిడ్నాప్ చేసిన నా ఫ్రెండ్ నాని హఠాత్తుగా చనిపోయాడు. వేరే దారి లేక నీతో చేతులు కలపాల్సి వచ్చింది. కానీ మొదట నువ్విచ్చిన ప్రతి ఒక్క క్లూ సిఐడి కంటే పర్ఫెక్ట్ గా ఉంది. సృష్టి హాస్పిటల్కి అందుకే ప్రతి ఒక్క స్టేజ్లోనూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. నమ్మకం కోల్పోకు, నీ వెనక నేనున్నాను. ధైర్యంగా ఉండు. ఆ రోజు నువ్వు జానీని చేసి మిస్ అయినప్పుడు నీకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో నేనున్నాను. అయినా నాకొక్క ఫోన్ కాల్ చేస్తుంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టేవాణ్ణి. కానీ జానీ ఇంట్లో దొరికిన ఆ మెడికల్ క్లూ మీ అన్నయ్య వదిలిన కేసుకి లింక్ అయింది. అందుకే నిన్ను అక్కడికి డైవర్ట్ చేసి జానీని నేను వెతుకుదాం అనుకున్నాను. అంతలో నువ్వు డాక్టర్కి జానీకి ఉన్న సంబంధాన్ని నాకు ప్రూఫ్తో సహా చూపించేసరికి సరిగ్గా అప్పుడు డాక్టర్ కాల్ చేశారు. ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను బయలుదేరాలి. ఇక మిగిలింది 3 రోజులే. డాక్టర్, జస్ట్ 3 days అంతే. అలా అన్న వెంటనే నాలో దిగులు మొదలయ్యింది. అంతలో మళ్ళీ నాలో నమ్మకం కలిగేలా చేసింది నీ ఫోన్ కాల్. ప్రూఫ్ దొరికింది సార్. అందుకే అంబులెన్స్ వెనక నేను డైవర్ట్ చేసి డాక్టర్ సంగతి చూసుకుంటాను. మీరు అంబులెన్స్ లొకేషన్ని కనిపెట్టి నాకు వెంటనే చెప్పండి. నువ్వు పంపించిన వీడియో ఆధారంతో డాక్టర్తో డీల్ కుదుర్చుకొని జానీ అడ్రస్ కనుక్కున్నాను. నేను నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి నిన్ను వాడికి ఎరగా వేశాను. నీకే తెలియకుండా నువ్వు ఒక కుంభకర్ణుని కెలికావు. వాణ్ణి వాళ్ళ అన్నా వదిలిన దగ్గరికి పంపించకపోతే మనిద్దరికీ సేఫ్ కాదు.